హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్దాం. అది 2024 మార్చిలో జరిగింది. ఒక అబ్బాయి ఉండేవాడు. అతని పేరు కుమార్. అయితే కుమార్ పెద్దగా చదువుకోలేదు. తను వాళ్ళ నాన్నతో పాటు పొలం పనికి వెళ్ళేవాడు. కుమార్ వాళ్ళది ఒక మారుమూల గ్రామం. అది కాక వాళ్ళ ఇల్లు ఆ గ్రామంలో చివరికి ఉంటుంది. కుమార్ వాళ్ళ ఇంటి వైపు ఎవరైనా రాత్రివేళ రావాలంటేనే ఆ గ్రామంలోని వాళ్ళు భయపడతారు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర రాత్రి అయితే ఆత్మలు తిరుగుతున్నాయనే ఒక పుకారు ఆ గ్రామంలో ఉంది. ఇక ఆ విషయం అటు ఇటు పాకి అందరికీ తెలుస్తుంది. కుమార్ వాళ్ళ నాన్నతో, నాన్న, ఈ ఊరి వాళ్ళు ఎందుకు మన ఇంటికి రాత్రివేళ రావాలంటేనే భయపడుతుంటారు? ఆ ఆత్మలు ఉన్నది నిజమేనా అని వాళ్ళ నాన్నతో చెప్పాడు. ఇక కుమార్ వాళ్ళ నాన్న, లేదురా, అవి ఒట్టి పుకారులే, ఎవరో కావాలని చెప్పి ఉంటారు అని కుమార్తో చెప్పాడు. ఇక కుమార్ వాళ్ళ నాన్న చెప్పిన మాటలు నమ్మాడు. కానీ తనకు కూడా ఊర్లో వాళ్ళలాగే కొద్దిగా అనుమానం ఉండేది. ఆ అనుమానంతో ఒకరోజు కుమార్ ఎలాగైనా అవి ఒట్టి పుకార్లే, నిజం కాదు అని నిరూపించడానికి తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. కుమార్ వాళ్ళది ఒక డాబా. అది కూడా కొద్దిగా పాతది. అయితే కుమార్ రోజు ఇంట్లోనే పడుకునేవాడు. కానీ ఒకరోజు తను ఆత్మలు నిజంగా ఉన్నాయో లేదో అని తెలుసుకోవటానికి రాత్రి వాళ్ళ డాబా పైన పడుకున్నాడు. ఇక తన అమ్మా నాన్న కింద ఇంట్లో పడుకున్నారు. ఇక కుమార్ కొద్దిసేపు ఫోన్ చూసి మెల్లిగా నిద్రపోయాడు. ఇక టైం అర్ధరాత్రి 2 అయ్యింది. కుమార్ గాఢ నిద్రలో ఉన్నాడు. ఇక అప్పుడే గజ్జల శబ్దం రావడం మొదలయ్యింది. ఆ శబ్దం కుమార్కి కొద్దిగా వినిపిస్తోంది. ఇక కుమార్ ఆ శబ్దం విన్నాడు. తను భయపడుతూ తన పైన ఉన్న దుప్పటిని కొద్దిగా పైకి లేపి అటు ఇటు చూస్తున్నాడు. ఆ గజ్జల శబ్దం తన ఎడమవైపు ఉన్న ఖాళీ స్థలంలో నుంచి వస్తుంది. ఇక తను మెల్లిగా ఎలాంటి చిన్న శబ్దం రాకుండా ఆ శబ్దం వచ్చిన వైపు చూశాడు. కానీ తనకు ఏం కనిపించలేదు. ఇదేంటి, గజ్జల శబ్దం ఇటునుంచేగా వచ్చింది, కానీ ఇక్కడ ఎవరు లేరేంటి అని ఆలోచిస్తుండగా ఒక నల్లటి ఆకారం ఆ స్థలంలో ఉన్న కొన్ని రాళ్లపై కూర్చుని ఉంది. ఇక కుమార్ ఆ ఆకారాన్ని చూడగానే తన ఒళ్ళు జల్లుమంది. తనలో ఒక భయం మొదలయ్యింది. కుమార్కి ఉన్న అనుమానం నిజమైంది. కుమార్ కిందకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కానీ తనను ఆత్మ ఎక్కడ చూస్తుందేమో అని భయపడ్డాడు. ఆ రోజు రాత్రి కుమార్ ఇక చేసేదేమీ లేక దుప్పటి కప్పుకొని డాబాపై అలాగే ఉన్నాడు. తను అస్సలు నిద్రపోలేదు. తనకు నిద్ర ముంచుకొస్తుంది. అయినా ఆ ఆత్మ భయంతో అలాగే ఉన్నాడు. ఇక ఒక 2 గంటల తరువాత ఒక బండి శబ్దం వచ్చింది. ఆ బండి కుమార్ వాళ్ళ ఇంటి దగ్గర కొద్ది దూరంలో ఉన్న ఒక రేకుల షెడ్ దగ్గర ఆగింది. అక్కడ 2 మనుషులు ఉన్నారు. ఇక కుమార్ ఇదే ఛాన్స్ అని ఇక ఎటూ చూడకుండా లేచి కిందికి పరిగెత్తాడు. ఇక వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పడుకున్నాడు. పొద్దున్నే కుమార్ లేటుగా లేచాడు. ఇక తన నాన్నతో ఆ రాత్రి జరిగింది చెప్పాడు. కుమార్ వాళ్ళ నాన్న, నీకు అసలు బుద్ధుందా? ఒక్కడివి డాబా పైన ఎందుకు పడుకున్నావు? ఆ
ఆ ఆత్మ నిన్ను ఏమైనా చేస్తే ఏం చేసేవాడివి? నేను నీకు ఆ రోజు చెప్పింది అబద్ధమే, కానీ నువ్వెక్కడ భయపడతావో అని చెప్పలేదు అని కుమార్ వాళ్ళ నాన్న చెప్పాడు. ఇక ఆ రోజు నుంచి కుమార్ ఒంటరిగా వాళ్ళ దావా పైన పడుకోవాలంటేనే భయపడుతుంటాడు. ఆ రోజు రాత్రి తనకు ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది. ఇక కుమార్ వాళ్ళ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశారు. ఆ ఊరు కొద్దిగా డెవలప్ అయింది. వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా చాలామంది కొత్త ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఇక ఆ ఊరిలో ఆత్మల సంచారం అనేది అప్పటి నుంచి కొద్దిగా తగ్గిపోయింది. ఫ్రెండ్స్, కొన్ని గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ దయ్యాలు, వాటి ఏడుపులు, ఇంకా గజ్జల శబ్దం ఇప్పటికీ వినబడుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన ఏమైనా హర్రర్ స్టోరీస్ ఉంటే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.